ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినటువంటి సంచార్ సాథి యాప్ గురించి. అంటే దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మన డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుందని, మన డేటా అనేది ప్రభుత్వం ఎప్పుడు కూడా గమనిస్తుందని, మనం ఏం చేసినా కూడా ప్రభుత్వానికి తెలుస్తుందని, అలానే ఐఫోన్ దీన్ని రిజెక్ట్ చేసిందని, ఆండ్రాయిడ్స్ అన్నీ కూడా వివో, రియల్మీ ఇటువంటి ఆండ్రాయిడ్ అన్నీ కూడా మొబైల్స్ యాక్సెప్ట్ చేశాయని, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుందని, ఇటువంటి కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం. సోషల్ మీడియాలో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా వీటి మీదనే వీడియోస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, రీల్స్ ఎక్కువ వస్తున్నాయి. అసలు వాస్తవాలు ఏంది? సంచార్ సాథి యాప్ అనేది ప్రభుత్వం నిజంగానే రిలీజ్ చేసిందా? రిలీజ్ చేసింటే ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది? ఇది అనేది మనం తెలుసుకుందాం. దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేవి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మాట ఏంటంటే, గవర్నమెంట్ అనేది ఏ పని చేసినా కూడా ప్రజల యొక్క క్షేమం కోసమే చేస్తుంది, ప్రజలకు మేలు జరగటం కోసమే చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ యాప్ అనేది వాస్తవానికి వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్. అంటే మొబైల్ ఏదన్నా పోయినా, మొబైల్ హ్యాక్ చేసినా, లేదంటే మరి మొబైల్ అనేది ఎటువంటి ఇబ్బంది గురైనా కూడా ఈ సంచార్ సాథి యాప్ ద్వారా ట్రేస్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. పోయినటువంటి మొబైల్ని కనుక్కోవటము, లేదంటే ఆ మొబైల్ని ఎవరైనా హ్యాక్ చేస్తే అది తెలుసుకోవటము, లేదంటే అతని పేరు మీద అతనికే తెలియకుండా కొన్ని నెంబర్లు ఉంటాయి. అంటే మన ఆధార్ కార్డు మీద అనేక మంది ఫేక్ సిమ్ కార్డులు తీస్తుంటారు. అటువంటి ఏమైనా ఉన్నా తెలుసుకోవచ్చు. దీనికి ఇటువంటి వాటికి ఈ యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అయితే సంచార్ సాథి యాప్ అనేది ఈ 2025లోనే వచ్చిందంటే కాదు. ఇది వెబ్ పోర్టల్ అనేది దాదాపు 2023 నుంచి అందుబాటులో ఉంది. దాని ద్వారా కొన్ని వేల లక్షల ఫోన్లు దొంగిలించబడ్డ ఫోన్లు కనుక్కున్నారు, అవి బాధితులకు అప్పగించారు. ఈ పోర్టల్ అనేది చాలా ఉపయోగపడింది. కానీ ఇది ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి, ప్రజల దగ్గరే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ 2025లో జనవరి, ఫిబ్రవరిలో మొబైల్ యాప్ రూపంలో దాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికీ దగ్గర దగ్గర 11 నుంచి 12 నెలలు అవుతుంది. అయితే ఇది ప్రతి ఫోన్లో ఉండటం వలన ఎప్పుడు కూడా వాళ్ళ మొబైల్ అనేది ట్రాక్ చేయొచ్చు అని, ఎవరన్నా తప్పుడు సమాచారానికి మొబైల్ని ఉపయోగిస్తే దానికి అనుకోవచ్చు అని, ఇటువంటి ఆలోచనలతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యాప్ రూపంలో సంచార్ సాథి యాప్ను తీసుకొచ్చింది. అయితే మన డీటెయిల్స్ అనేవి మనం సెర్చ్ చేసినా, చాట్ చేసినా, ఫొటోస్ దిగినా ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయా అంటే ఉంటాయి, వాస్తవమే. ఎప్పుడు ఏ యాప్ అయినా కావచ్చు, అది ఎంతలా యాప్ అయినా కానీ, అది గవర్నమెంట్ రిలీజ్ చేసినా లేదంటే ఇంకెవరు రిలీజ్ చేసినా కానీ, మొబైల్ యాప్స్ అనేవి మనం పర్మిషన్లు ఇవ్వాలి. ఆటోమేటిక్గా ఫోన్తో పాటే వచ్చినా, లేదంటే అప్డేట్ చేసిన తర్వాత ఆ యాప్ అనేది మన మొబైల్లోకి వచ్చినా తప్పకుండా మనం పర్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఈ సంచార్ సాథి యాప్ అనేది మన మొబైల్లో వర్క్ అవ్వాలంటే మనము పర్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. ఫొటోస్కి, వీడియోస్కి, చాటింగ్కి, వాయిస్ చాట్కి, వీటన్నిటికి కూడా అది పర్మిషన్ అడుగుతుంది. మనం యాక్సెప్ట్ చేస్తే మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలుగుతుంది, లొకేషన్ కావచ్చు, అన్నీ కూడా. ఇప్పుడు సంచార్ సాథి యాప్ అనేది మనం మొబైల్ అప్డేట్ చేసిన తర్వాత మన మొబైల్లోకి ఆటోమేటిక్గా వచ్చింది, మన ప్రమేయం లేకుండా వచ్చింది. దాన్ని డిలీట్ చేయలేం, అన్ఇన్స్టాల్ చేయలేం, ఏమి చేయలేం. అది వర్క్ అవుతుందా అంటే మనం పర్మిషన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి దాంట్లో మనము ఫొటోస్కి పర్మిషన్స్ ఇస్తే ఫొటోస్ అనేది ట్రేస్ అవుతుంది, లొకేషన్ అనేది దానికి పర్మిషన్ ఇస్తే లొకేషన్ అనేది ట్రేస్ అవుతుంది. ఇలా మనం దేనికి పర్మిషన్ ఇస్తే కేవలం అది మాత్రమే ట్రేస్ అవుతుంది. ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రచారం అనేది అది అవాస్తవం. ఆ యాప్ వచ్చినంత మాత్రాన మన మొబైల్ అనేది ట్రేస్ అవుతుండటం అనేది అసాధ్యం. ఇకపోతే ఐఫోన్ అనేది దీన్ని రిజెక్ట్ చేసినారు అనేటువంటి వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమే. ఐఫోన్ అనేది అఫీషియల్గా కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. మా కస్టమర్ల యొక్క సమాచారం అనేది, మా కస్టమర్ల యొక్క ప్రైవసీ అనేది మాకు ఇంపార్టెంట్. మేము దాన్ని బ్రేక్ చేసి మీ యొక్క యాప్ను మేము మొబైల్లో అంటే యాక్సెప్ట్ చేయలేము అన్నట్టుగా ఐఫోన్ వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. ఇప్పుడు కొంతమంది దీని మీద కూడా పోటీ పడుతున్నారు. అంటే ఐఫోన్ అనేది కేవలం స్టైల్ కోసమే, లేదంటే హోదా కోసమే అన్నారు కదా, లేదంటే హోదా కోసమే అని అన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఐఫోన్ అనేది మా సేఫ్టీని కోరుకుంటుంది. ఐఫోన్ అంటేనే ఒక బ్రాండ్, ఐఫోన్ అంటే ఒక సేఫ్టీ అంటుంది. ఇది 100% మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సింది. ఎందుకంటే గవర్నమెంట్ అడిగినా కూడా ఐఫోన్ వాళ్ళు వాళ్ళ కస్టమర్ల యొక్క గోప్యత గురించి ఆలోచించి రిజెక్ట్ చేశారు ఆ ఆఫర్ను.
అలానే ఆండ్రాయిడ్ వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారనేది అవాస్తవం. ఇప్పటికి కూడా ఆండ్రాయిడ్ వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అలానే వద్దని అనలేదు, తప్పకుండా దాన్ని ఒప్పుకునే అవకాశాలే 99.9% ఉన్నాయి. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో సంచార్ సాథి యాప్ అనేది వస్తుంది. అది మీరు ఇన్స్టాల్ చేసినా చేయకపోయినా మీరు మొబైల్ అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. కొత్త ఫోన్లో అయితే ఆ మొబైల్తో పాటుగానే డైరెక్ట్ వచ్చేస్తుంది. అయితే ఇది వర్క్ అయ్యేది ఎప్పుడంటే కేవలం మనం పర్మిషన్లు అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే. ఫొటోస్, వీడియోస్, లొకేషన్ ఇవన్నీ కూడా మనం పర్మిషన్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఈ యాప్ అనేది మన మొబైల్ను ట్రేస్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ యాప్ ద్వారా లాభాలు ఉన్నాయి, నష్టాలు అనేది ఎవరికి నష్టం ఉంటుంది? తప్పు చేసేటోడికి నష్టం ఉంటుంది. తప్పు చేయనోడికి భయం ఎందుకు? ఒకవేళ మొబైల్ పోయిందంటే ఈ యాప్ ద్వారా పట్టుకోవచ్చు కదా, మన లొకేషన్ కూడా ట్రేస్ అవుతుంది, మన మొబైల్ని బ్లాక్ చేసుకోవచ్చు మనకు దొరికే వరకు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలానే తప్పు చేసేటోళ్ళు లేదంటే కొన్ని సీక్రెట్గా మంచి విషయాలే కొన్ని సీక్రెట్గా చేయాల్సినటువంటి విషయాలు ఉంటాయి. మీడియా వాళ్ళ దగ్గర కొంత సమాచారం బయటకు రాకూడదు ఉంటుంది. తర్వాత పోతే కోర్టులో పనిచేసేటోళ్ళు, పోలీసు వాళ్ళ దగ్గర కొంత సమాచారం బయటకు రాకుండా ఉండాల్సింది ఉంటుంది. ఇటువంటివి ట్రేస్ చేయటం వల్ల బయటపడతాయి. ఇటువంటి చిన్న చిన్న గ్లిచ్ అనేది గవర్నమెంట్ ఈ యాప్ను సరి చేస్తే సరిపోతుంది. ఈ యాప్ అనేది ఉపయోగకరమే, కొందరికి ఉపయోగకరం కాదు. అయితే ఫొటోస్, వీడియోస్ ఇలా పర్మిషన్లు అడిగేది కూడా మిగతా యాప్లతో పోలిస్తే ఇది సంచార్ సాథి యాప్ అనేది చాలా ఎక్కువ పర్మిషన్లు తీసుకుంటుంది. ఆ విషయంలో కొంచెం భయపడాలి. మన ఫొటోస్ అనేది ఇప్పుడు ఫ్యామిలీతో ఫోటోలు చూస్తున్నాయి, ఇవన్నీ కొన్ని పర్సనల్ ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రేస్ అవ్వడం అనేది వాస్తవానికి సామాన్య ప్రజలను కొంచెం భయాందోళనకు గురి చేసే విషయమే. కాబట్టి సంచార్ సాథి యాప్ అనేది ప్రభుత్వం దృష్టిలో కరెక్టే, ప్రజల దృష్టిలో కూడా తప్పు చేయని వారికి కరెక్టే. దీన్ని మన మొబైల్ను ట్రేస్ చేయటం అంటే ఒక రకంగా భయం, ఎందుకంటే మన గోప్యత తీసిపోయి వాడేవాడో చేతిలో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయమే.